ఉమ్మడి కూటమితో కూడిన ప్రభుత్వం ఏదైతే ఫామ్ అయిందో ఇప్పుడు మరలా అమరావతినే రాజధానిగా డిక్లేర్ చేసింది. అయితే అమరావతికి చట్టబద్ధత కావాలని రైతులు ఒకే గళంతో వినిపిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాల దృష్ట్యా ఎవడెప్పుడొచ్చి ఏది మారుస్తాడో, ఎవడు ఎంత పిచ్చి తొగలకలాగా కలకత్తా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి కలకత్తాకి రాజధాని ఆ రోజుల్లోనే మార్చిన గనుడు. అందుకే ఆయనకి తొగ్లక్ అన్నారు. తొగ్లక్ ఆయన పేరు, బట్ ఎవడైతే అలా బిహేవ్ చేస్తాడో వాడిని తొగ్లక్గా మనం దాన్ని అభివర్ణిస్తుంటాం. ఇక్కడ అలా చూస్తే రైతులు ఒక్కసారిగా వాళ్ళు మొక్కుకున్న మొక్కులన్నీ చెల్లించారు. రిలాక్స్గా అమ్మయ్య మరలా మా కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన ప్రభుత్వం వచ్చింది, రిలాక్స్ అయ్యారు. కానీ పట్టుబడుతున్నారు. ఎందుకంటే చట్టబద్ధత కాకపోయినా అది అమరావతి అని ప్రధానమంత్రి గారితో ఇనాగ్రేట్ చేసి ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసినా కూడా మేము రాజధాని కాదు అని చెప్తే హైకోర్టు కొన్ని వందల సార్లు ముట్టికాయలు పెట్టినా కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని పెడచెవిని పెట్టి హైకోర్టు అయితే ఏం చేస్తుంది? హైకోర్టు చెప్తే మేము వినాలా? దానికి కొంతమంది సచివాలయ ఉద్యోగులు, వైసీపీ జిల్లా స్థాయి నాయకులు, న్యాయమూర్తుల మీద కూడా విమర్శలు, విసురులు ఉన్నాయి. అవి మనం చూస్తున్నాం.